అతను మాట్లాడే ప్రతి మాటలో ఒక స్పార్క్ ఉంటుంది. చాలా మందికి హృదయం లబ్డబ్ అంటది, మనకు మాత్రమే తెలుసు మెగాస్టార్ అంటది. చాలా మందికి బ్లడ్ గ్రూప్స్ ABO ఉంటది, మనందరి బ్లడ్ గ్రూప్ ఎం మెగా. థ్యాంక్ యూ బాస్. ఒక రకమైన ఎక్స్ప్లోజన్ కూడా వస్తాయి. ఆ 3 అక్షరాలే SKN. మీరు తీసుకునే ప్రతి సినిమా ఒక పెద్ద కొండ. సింపుల్గా ఆలోచిస్తే జనాలు పక్కన పెట్టేస్తారు. ఇవ్వచ్చు కథ చేయడం కష్టం, ఇలాంటి కథను టేకప్ చేయడం కష్టం. ఇల్లు కూడా అమ్మేసి బేబీకి ఇంకంతే. మనం సినిమా ప్యాషన్తో వచ్చాం, సినిమా కోసం. బట్ మీరు ఎలాగా మొత్తం రిస్క్ ఇది కొడతామనే కాన్ఫిడెన్స్తోనే దిగుతా. మళ్ళా కాన్ఫిడెన్స్ లేకపోతే మనం రిస్క్ చేస్తున్నామా లేదా రిస్క్ జరుగుతుందా మనకు తెలియకుండా? తెలిసే రిస్క్లోకి వచ్చాం కాబట్టి సరే. రిలీజ్ అయ్యి థియేటర్లో పడి ఆడియన్స్ శభాష్ అనే వరకు కూడా దాన్ని ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. ఈసారి మనం చాలా దొరికేసాం. ఈసారి పైగా మనం చేసే ఎమోషనల్ సినిమాలు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అన్నది. ఆ రివ్యూలు చూసి ఎలా వస్తాయి ఏంటో అని అలాంటి భయం కూడా ఉంటుందా మీకు? అంటే జనరల్గా మీరు అప్లై చేసిన కొత్త మెకానిజం అది. అంటే బాగా ఎలాగ ఏమొస్తాయా ఏంటని భయం. ఒకవేళ ఏమన్నా నైట్ షో తేడా వస్తే మీరు ఇలాంటి కథలు సెలెక్ట్ చేయడం నాకు చాలా చాలా వ్యత్యాసంగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మాస్ సినిమా తీయాలి అంటే ఈ ఇంటర్వెల్లో ఒకటి జరుగుద్ది, అది షాకే కదా. చాలా మామూలు షాక్ కాదు. కొట్టి చెప్పేది పగోడు, చెప్పి కొట్టేది మగోడు. మెయిన్ హార్డెస్ట్ ఛాలెంజ్ ఏం చెప్తారండి? బేబీ తర్వాత మళ్ళీ కొట్టం మొన్న చెన్నై లవ్ స్టోరీకి మీరు ఏకంగా చిరంజీవి గారినే బాస్కి నా మీద ఉన్న అభిమానం, బాస్ అంటే నాకున్న అభిమానం. అంటే SKN గురించి చెప్పాల్సి వస్తే నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ రోజున హైదరాబాద్కి రావడం జరిగింది. వచ్చిన వాడు ఒక నిర్మాతగా గీతార్స్తో పాటు తను కూడా ట్రావెల్ చేస్తూ అక్కడి నుంచి తను ఇండివిజువల్గా ఒక నిర్మాతగా ఈ రోజున బోల్డ్ అని సినిమాలు చేసి అన్నిటి కూడా సక్సెస్ఫుల్ ఒక నిర్మాతగా తను ఎదిగాడు. మరి మీరు ఎప్పుడు అనుకోరు అలాగా చిరంజీవి గారితో సినిమా చేసినప్పుడు సరే చెయ్యాలి మనం? బాస్తో నేను చేశానంటే అది నాకు ఒక పెద్ద అచీవ్మెంట్. ఆయన గురించి మాట్లాడకుండా తెలుగు సినిమా గురించి మాట్లాడడం కుదరదు. ఆ డైరెక్టర్స్ వచ్చి ఈ ఐడియాని మ్యాచ్ చేసే కథ ఇస్తే హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ 100 కోట్ల స్పెషల్ గెస్ట్. ఎందుకు అంటే అతను మాట్లాడే ప్రతి మాటలో ఒక స్పార్క్ ఉంటుంది, ఆయన చేసే ప్రతి పనిలోని ఒక మార్క్ ఉంటుంది, అండ్ తన ప్రతి మూమెంట్లో తనదైన ఒక డ్రైవ్, తనదైన ఒక సిగ్నేచరు అది క్రియేట్ చేసుకోవడానికి రాత్రి పగలు కష్టపడి మంచి మంచి హిట్స్ ఇవ్వడం కోసం దేన్నైనా పణంగా పెట్టి సినిమా ఇండస్ట్రీలో ఒక మెగా అభిమానిగా సినిమా పరిశ్రమకు వచ్చి ఇప్పుడు ఒక మెగా ప్రొడ్యూసర్గా రైజ్ అయిన ఆ గెస్ట్ పేరు మీకు చెప్పాలంటే ఆ 3 అక్షరాలు వినగానే ఒక రకమైన వైబ్రేషను, ఒక రకమైన ఎక్స్ప్లోజన్ కూడా వస్తాయి. ఆ 3 అక్షరాలే SKN. ఇప్పుడు ఆయన మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ అందరి తరఫున నేను వీలైనన్ని ఆసక్తికరమైన క్వశ్చన్స్ ఆయన అడిగి చాలా కిర్రెక్కించి ఆన్సర్లు చెప్పిస్తానని చెప్పి మీకు ముందుగానే చెప్తూ మీ తరఫున ఆయన్ని ఇంటర్వ్యూకి ఆహ్వానం చేస్తాను.
థ్యాంక్ యూ. నమస్తే ఎస్కేఎన్ గారు. థ్యాంక్ యూ. మీరు ఇంటర్వ్యూకి వచ్చినందుకు కాదు థ్యాంక్స్, కానీ ఇలాంటి పరిస్థితుల్లో వచ్చినందుకు థ్యాంక్స్. ఎందుకంటే మీ హెల్త్ మన రిలీజ్ అయిన తర్వాత మీరు ఎంత కష్టపడ్డారో, ఎంత నలిగిపోయారో సినిమా రిలీజ్ ముందు నాకు తెలుసు. కాబట్టి ఇంకా మీరు పూర్తిగా ఫిజికల్గా కూడా సెట్ అవ్వాలి. అవును, కొంచెం తెలుసు నాకు. ఇలాంటి సిచ్యుయేషన్లో కూడా వచ్చినందుకు మా హిట్ టీవీ తరఫున, మా ప్రేక్షకులందరి తరఫున మీకు థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇప్పుడు మీరు తీసుకునే ప్రతి సినిమా ఒక పెద్ద కొండ. మీరు ఏది తీసినా, ఓ ట్యాక్సీ వాళ్ళ కానీ, తర్వాత బేబీ కానీ, ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ కానీ, అసలు మీరు సింపుల్గా ఆలోచించలేరండి. సింపుల్గా ఆలోచిస్తే జనాలు పక్కన పెట్టేస్తారు ఈ మధ్య. ఏదో పెక్యులర్గా ఆలోచించి ఏదన్నా కొంచెం డిఫరెంట్గా ఇవ్వకపోతుంటే, అంటే మనం తీసే సినిమాలో పెద్ద పెద్ద స్టార్స్ కాదు కదా, అప్కమింగ్ స్టార్స్ అంటాం. మా మీద సినిమాకి థియేటర్కి రావాలంటే ఏదో ఒకటి ఇవ్వాలి, అన్యూజువల్గా ఉండేది. కానీ అది వెతకడం కూడా కష్టమే కదా బాగా. అందుకే నా అన్ని ఇయర్స్ పడుతుంటాయి సినిమాలు రావడం. కరెక్ట్. నేను ఎందుకంటే బేబీ టైంలోని నేను అదే ఫీల్ అయ్యాను. ఇలాంటి కథ చేయడం కష్టం, ఇలాంటి కథను టేకప్ చేయడం కష్టం, ప్రొడ్యూస్ చేయడం కష్టం. అవును. మీరు ఇల్లు కూడా అమ్మేసి బేబీకి ఏంటండి మీ గట్స్? ఇంకంతే, మన సినిమా ప్యాషన్తో వచ్చాం, సినిమా కోసం ఏమైనా చేయాలి, అంతే అంతే అంతే. కానీ అంటే సినిమా మీద కన్నా కూడా మీ మీద మీకు నమ్మకం ఎక్కువ కదా బేసిక్గా. అంటే నేను ఎంచుకున్న కథల మీద ఆటిని తీసుకెళ్లే పర్సన్స్, రాజేష్ లాంటి పర్సన్స్, రాహుల్ సంక్రత్యం లాంటి పర్సన్స్, వాళ్ళ మీద నమ్మకం ఎక్కువ. ఇప్పుడు రవి, నేనంటే ఇప్పుడు ప్రాజెక్ట్ మీద కథ మీద నమ్మకం ఉంటుందండి. ఏదో ఒక యాంగిల్లో ఆ నమ్మకం పెట్టుకోకపోతే తీయరు కదా. బట్ మీరు ఎలాగా మొత్తం రిస్క్, మొత్తం స్టేకు దాంట్లో, అంటే ఏసీడీసీ అనమాట. కానీ మీరు ఏసీడీసీ అనుకోరు దాన్ని, ఇది 100% గ్యారంటీ హిట్ అని అనుకుంటారు. అది అనుకోవడం మీకు సేఫేనండి ఎప్పుడైనా? ఇన్ జనరల్గా అడుగుతున్నా. ఇప్పటివరకు సేఫ్ అయింది. మరి ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ నేను ఫస్ట్ ఇది కొడతానే కాన్ఫిడెన్స్తోనే దిగుతా. అంటే మళ్ళీ కాన్ఫిడెన్స్ లేకపోతే ముందు మళ్ళీ మార్కెట్ నమ్ముతాం. కరెక్ట్. సో ముందు మన నమ్మకం అనేది చూపించాలి, అప్పుడు జనం మనల్ని నమ్ముతారు. ఓకే. సో ఆ నమ్మకానికి బలమైన కథ ఉండాలి. సో నేను ఎంచుకున్న కథలన్నీ బలమైన కథలు. సో ఆ కథ నుంచి వస్తున్న కాన్ఫిడెన్స్. అదేలేండి. బట్ ఎక్కడ ఏ టైంలో కూడా మనం రిస్క్ చేస్తున్నామా లేదా రిస్క్ జరుగుతోందా మనకు తెలియకుండా అన్న మూమెంట్స్ ఉండవండి మీకు? రిస్కే, సినిమా అనేది రిస్కే. బట్ తెలిసే రిస్క్లోకి వచ్చాం కాబట్టి, సర్కస్ రింగ్లోకి వచ్చినప్పుడు ఇంకా అది రిస్క్ అనేది కాదు. ఈ రిస్క్ మనం గెలవాలి అని పోరాడాలి, అంతే. రిస్క్ అనేది అయితే మనం ఏ రోజైతే సినిమా స్టార్ట్ చేసామో అది 80% ఎప్పుడు రిస్కే అది. బట్ మనం చేసేదే రిస్కీ బిజినెస్. అంటే కొన్ని సేఫ్ మెజర్మెంట్స్ పెట్టుకుంటారు కదండి సినిమా అనగానే. ఇప్పుడు మీరు ఆ మెజర్మెంట్స్ కూడా లేకుండా పూర్తిగా ఏదో ఎక్కడో అవుట్ ఆఫ్ ది వరల్డ్లోకి వెళ్ళిపోతారు సినిమా చేయడానికి. అంటే ఇందులో కొంత సేఫ్, అంటే ఇప్పుడు నేను సాయిరేష్ కలిపి చేయడం అనేది కొంత సేఫ్, కిరణ్ లాంటి హీరో ఉండటం కొంత సేఫ్, మిగతాది రిస్కే. అంటే ఇప్పుడు ఈ సినిమా చెన్నై లవ్ స్టోరీ గురించి నేను మాట్లాడట్లేదు. అసలు నా బేసిక్గా బేబీ దగ్గర నుంచే నాకు ఆ డౌట్, వీళ్ళకి రిస్క్ అనిపించదా ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు? రిలీజ్ అయ్యి థియేటర్లో పడి ఆడియన్స్ శభాష్ అనే వరకు కూడా దాన్ని ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. అవును కదా, మీ గుడ్డి నమ్మకం తప్పితే అక్కడ. అలా కనిపించలేదా మీకు ఎప్పుడు? ఇది ఏమవుతుంది రేపు ఉదయం పడి? ఎందుకంటే మొన్న సాయి రాజేష్ గారు కూర్చొని చెప్పాడు నాకు ఇంటర్వ్యూలో, నాకు నచ్చలేదు బేబీ, అయిపోయాం మనం అనుకున్నాను నేను అని. మీకు అనిపించలేదు అలాగే? నేను కాన్ఫిడెంట్గా ఉంటాను. రాజేష్ కొద్దిగా భయపడుతుంటాడు, నేను కాన్ఫిడెంట్గా ఉంటాను. అదేలేండి, అదే ప్రమోషన్స్ ఇమోషన్స్. రాజేష్ ఎమోషన్స్, మనం ప్రమోషన్స్. ఇది ఆడుద్ది అనేది చదువుతుంటా. ప్రివ్యూ జరుగుతుంటది కదా ప్రసాద్ ఐమాక్స్ లో వేస్తాం మా ప్రివ్యూ. ఆ స్క్రీన్ 4 పక్కన ఒక టేబుల్ ఉంటుంది, బల్ల ఉంటుంది, సిమెంట్ బెంచ్. అవును, దాని మీద కూర్చుంటాం. ఆ 2-3 అవర్స్ అయిపోయాం, దొరికేసాం. ఈసారి మనం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒక తక్కువ బడ్జెట్ లో ఫన్ ఏదో సేఫ్ సినిమా తీసి బయట రావాలి,
నేను నిన్ను ముంచా, నువ్వు నన్ను ముంచా, అలా మేము ఇద్దరం ఒకళ్ళు చెప్పుకుంటూ ఆ 2.5 hours మా కాన్వర్సేషన్ చాలా బాగుంటుంది. అవునా? ఇందులో ఇలాంటి తప్పు చేసాం, అందులో అలాంటి తప్పు చేసాం, దొరికేసాం ఈసారి. మా వెళ్ళిపోయే వాళ్ళు అందరూ వచ్చి కంగ్రాట్స్ చెప్తుండే, ఇక్కడేదో తెలిసిన వాళ్ళే కొద్దిగా సినిమా అయితే దొరికేసాం, ఇలాగ ఉంటుంది. దేనికి అనుకున్నారు బేబీకే? చెన్నైలో చెన్నైలో స్టోరీ దేనికైనా మాకు లోపల చూసేటప్పుడు చూడలేం, అందరూ చూస్తుంటారు కదా, ఈ సీన్కి నవ్వుతున్నారా, ఈ సీన్కి రియాక్షన్ వచ్చిందా, పైగా మనం చేసే ఎమోషనల్ సినిమాలు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అన్నది లోపల మనం. మామూలు సినిమాలు కొన్ని ఫన్ సినిమాలు అయితే యాక్షన్ సినిమాలో క్లాప్స్ కొడుతుంటారు, దీనికి అలా కాదు, అలా చూస్తుంటారు. వాళ్ళు లోపల ఏం ఫీల్ అవుతున్నారో మనకు తెలియదు, మనకు ప్యాక్ అయిపోద్ది, బయట కూర్చొని అయిపోయింది దొరికేసాం. ఇది మీకు ఎప్పుడు మీకు కాన్ఫిడెన్స్ అంటే ఫస్ట్ మార్నింగ్ షో ప్రీమియర్స్ అయిపోయాక వస్తుందా రిపోర్ట్ విన్న తర్వాత? ప్రీమియర్స్ అయిపోయాక ఈ సోషల్ మీడియాలో ఈ హ్యాష్ ట్యాగ్ పెట్టుకుని చూస్తే వస్తుంటాయి కమెంట్స్, ఫోన్లు వస్తుంటాయి డిస్ట్రిబ్యూటర్ల నుంచి, అదర్ ఇండస్ట్రీ పర్సన్ నుంచి, అవన్నీ వచ్చినప్పుడు ఓకే. బట్ మీ తాలూకా సహనాన్నో, మీ ధైర్యాన్నో, మీ విశ్వాసాన్నో సడలించే విధంగా ట్రోలింగ్స్ జరగడం కానీ, లేకపోతే ఆ రివ్యూలు చూసి ఎలా వస్తాయి ఏంటో అని అలాంటి భయం కూడా ఉండదా మీకు? భయం ఉండదు, అందుకే మా సినిమాలన్నీ ప్రివ్యూలు వేసేస్తాం. అంటే జనరల్గా ఓవర్సీస్లో షోలు పడిపోతే మిగతా షోస్ ఇండియాలో స్టార్ట్ అవుతాయి. మా సినిమాలు నాయి సరేషన్ ముందే ప్రివ్యూ చేసేస్తాం, ఓవర్సీస్లో పడే టైంకి ఇండియాలో కూడా టైం పడిపోతుంది. సో ఎక్కువ మంది చూసేస్తారు. సో ఒక రివ్యూ మీద డిపెండ్ అవ్వం, వేల మంది చూసేస్తే ఎక్కువ మంది కలెక్టివ్ ఒపీనియన్ ఏంటనేది తెలుస్తుంది, ఒక్కసారి తెలిసిపోతుంది. సో మళ్ళీ రాత్రి ఓవర్సీస్లో అలా ఉందంట, పొద్దున్నే కడపలో ఎలా ఉంది, ఏంటి కర్నూలు ఏంటి, విజయవాడ ఏంటి, ఏలూరు ఏంటి, నైజాంలో రిపోర్ట్ ఎలా ఉంది, ఇవన్నీ వద్దు, మొత్తం అందరికి ఒకసారి వేసి అందరి దగ్గర నుంచి ఒకేసారి రిపోర్ట్ తీసుకో. అది మీరు అప్లై చేసిన కొత్త మెకానిజం అది. అంటే బాగా ఇలాగ ఏమొస్తాయా ఏంటని భయం, అంటే ఒక ఏరియా నుంచి ఒక సెలెక్టెడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ నుంచి ఎందుకు, ఇందులో కూడా రిస్క్ ఉంటుంది. ఒకవేళ ఏమన్నా నైట్ షో తేడా వస్తే మళ్ళీ మార్నింగ్ షో నుంచి బుకింగ్స్ ఉండవు. సో మా కంటెంట్ మీద రిస్క్తో మేము చేసేస్తాం. అది బేబీకైనా అలాగే చేసాం, చెన్నైలో స్టోరీకైనా. నేను సాయిరాజ్ నమ్మి కథని అవుట్పుట్ని లేదు రిస్క్ చేద్దాం అంట, అందుకే ఇస్తాం ప్రీమియర్. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే అసలు మీరు ఒక కథని సెలెక్ట్ చేయాలి అంటే ఏం చూసుకుంటారండి? మీరా ఒక్క మాస్ ఆడియన్ మీరు? అవును, బేసిక్గా అవును, మెగాస్టార్ ఫ్యాన్ అంటే మాస్ మంచి. మీరు ఇలాంటి కథలు సెలెక్ట్ చేయడం నాకు చాలా వ్యత్యాసంగా అనిపిస్తుంది. అది మీరేం చూసుకుంటారు కథను సెలెక్ట్ చేసేటప్పుడు? అంటే ఇప్పుడు మాస్ సినిమా తీయాలి అంటే పెద్ద స్టార్ ఉండాలి, దాన్ని తీసుకెళ్లే ఒక రీచ్ ఉన్న పెద్ద హీరోలు ఉంటే మాస్ సినిమా తీయచ్చు. మేము చేసే బడ్జెట్లకి ఆ సినిమాలు తీయాలి అంటే ఒక స్టోరీ బలంగా ఉండి ఎమోషన్స్ ఎక్కువ ఉన్న సినిమా, కొంచెం కొత్తగా. టాక్సీ వాళ్ళలో చూస్తే యాస్ట్రల్ ప్రొజెక్షన్ అనేది ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా కూడా పరకాయ ప్రవేశం లాగా. ఒక బేబీ చూసుకుంటే చాలా ఎమోషన్ డెప్త్ ఉన్న సినిమా. ఒక అమ్మాయి ఇద్దరిని ప్రేమించడం అనేది చాలా రిలేటబుల్ థీమ్. ఇది తీసుకుంటే సరే ఇప్పుడు ఎలాగైనా ఒక వ్యక్తి ఎక్కడికో వెళ్ళిపోయినాడు కూడా ఒక అమ్మాయి ప్రేమ కోసం మళ్ళీ తిరిగి వస్తాడు అనేది ఇంటర్వెల్ షాక్ ఉంటుంది బాగా. ఇంటర్వెల్ షాక్ ఉంటే అసలు సెకండ్ హాఫ్ ఏం చెప్పిపోతున్నాడు రా, అసలు హీరోతో ఇలాంటి ఈ ఇంటర్వెల్ ఇస్తాడా అనేది ఉంటుంది. సో ఇలాగా షాక్ వాల్యూను డెప్త్ ఉన్న స్టోరీని పిక్ చేసుకుంటాం. సో అక్కడ సగం పని అవుద్ది అని అనుకుంటారు మీరు? అని అనుకుంటాం. ఇక్కడ అంటే రోజు ఊహించందే కదా ఇచ్చేది. ఇప్పుడు వాళ్ళ బేబీ అంటే ఒక లవ్ స్టోరీ అని వెళితే ఒక అమ్మాయి ఇద్దరిని వాడికి ఐలవ్ చెప్పి వీడిని ముద్దు పెట్టుకుంది, ఆ ఇంటర్వెల్ అవడం షాకే కదా. ఇప్పుడు అంతే, ఈ ఇంటర్వెల్లో ఒకటి జరుగుద్ది, అది షాకే కదా, చాలా మామూలు షాక్ కాదు. సో ఇలాగా ఈ షాక్ వాల్యూను డెప్త్ ఉన్న ఇంటెన్స్ ఎమోషన్స్ ఉన్న సినిమాలని నేను సాయిరాజ్ చూస్ చేసుకున్నాను. అంటే మీరు లైఫ్ని ఏ విధంగా చూస్తారన్నది నాకు ఎప్పుడు అనిపిస్తుంటుందండి. ఇప్పుడు యూ కేమ్ ఫ్రమ్ సచ్ ఏ మాస్ సెంటర్, రావడమే ఇండస్ట్రీలోకి వచ్చారు. కానీ మీ వైపు నుంచి మీ దగ్గర నుంచి వస్తున్న ప్రోడక్ట్స్ చూస్తే అసలు ఈ వ్యక్తికి లైఫ్ మీద ఏ రకమైన అండర్స్టాండింగ్ ఉంది, లైఫ్ని ఇతను ఎలాగ అసలు అబ్జర్వ్ చేస్తాడు, ట్రీట్ చేస్తాడు అని అనిపిస్తుంటుందండి నాకు. వాట్ ఈజ్ యువర్ డెఫినేషన్ ఆఫ్ లైఫ్ అంటే ఎస్కేఎన్ గారు ఏం చెప్తారండి? లైఫ్ అంటే అంతే, మన ప్యాషన్ కోసం మనం కష్టపడుతూ మనతో ఉన్న లైక్ మైండెడ్ పీపుల్ని కలుపుకుంటూ ముందుకెళ్ళాలి.
అప్పుడే జర్నీ బాగుంటుంది. అంటే మనకి ఎవరో తెలియకుండా ఎవరో ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్ వచ్చాడు, లేకపోతే సక్సెస్ఫుల్ డైరెక్టర్ వచ్చాడు, మనం అలా చేద్దాం. నేను ఎక్కువ నా ఫ్రెండ్స్తో ఎక్కువ చేస్తాను. ఎందుకు చేస్తానంటే వాళ్ళ పర్సనాలిటీలు తెలుసు, మేము ఎలా ఆలోచిస్తామో తెలుసు, మా అందరి ఆడియన్స్కి ఎలా తెప్పించాలి, వాళ్ళు ఎలా మెప్పించాలి అనే దాని మీద మాకున్న కొన్ని అంచనాలు ఇవి. సో అందుకే ఎక్కువ సినిమాలు చేయం, ఎక్కువ మందితో చేయం. పని ఒక్కటి చేస్తే మాత్రం అది పెద్ద కొండను దించి అక్కడ పెడతారు, ఒకటి మాత్రం కదా. మళ్ళీ ఇంకో 2-3 ఏళ్ళు మీ దగ్గర నుంచి సినిమా లేదు. ఈ సంవత్సరం నుంచి మొన్న లాస్ట్ నుంచి ఫిక్స్ అయ్యాం, ఇలాగ ఉండకూడదు, 3 ఏళ్ళకు సినిమా అలా కాదు, ఇయర్లీ 2 ఫిల్మ్స్ చేయాలి గుడ్ అనేది మా దృష్ట్యా, మా చుట్టూ ఉన్న వాళ్ళ దృష్ట్యా. అంటే ఇప్పుడు టీం కూడా పెరిగింది. అవును, నేను, రాజేష్, ధీరజ్, అలా కొంతమంది, అలాగే మా దగ్గర డైరెక్టర్స్ కూడా ఇప్పుడు రవి యాడ్ అయ్యాడు, ఇంకా కృష్ణ, అవినాష్, కమల్, ఇంకొక అప్కమింగ్ టీం వస్తుంది. సో ఇయర్లీ 2 ఫిల్మ్స్ రిలీజ్ పెట్టుకోవాలి అనేది. ఓకే. ఇప్పుడు ఈ చెన్నై లవ్ స్టోరీ అనేది ఈ రోజున చాలా మంచి షాకింగ్ హిట్ ఇచ్చారు ఇండస్ట్రీలో. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. అందరి తాలూకా అంచనాలని తలకిందులు చేసి ఇట్టుకొట్టారు సినిమాని. అందుకే నేను వీడియో చేశాను, చెప్పి కొట్టారు, తిప్పి కొట్టారు. చెప్పి కొట్టడం ఏంటంటే మీరు మొదటి నుంచి కల్ట్ అని ఒక డెఫినేషన్ కూడా ఏదో చెప్పారు. కల్ట్ అంటే అమ్మాయి ప్రేమ, క్లాస్ అంటే అమ్మాయి ప్రేమ, కల్ట్ అంటే అబ్బాయి ప్రేమ. అవును, నేను రాసేవాడు చివరికి క్యాప్షన్స్ రాసేవాడు. బాగా సినిమాలు వచ్చినప్పుడు థియేటర్ బయట అయ్యి ఉంటుంది కదా, కొట్టి చెప్పేది పగోడు, చెప్పి కొట్టేది మగోడు అని చెప్పి. కొట్టి చెప్పేది పగోడు, చెప్పి కొట్టేది మగోడు. సో ఏదో ఒకటి అక్కడ మొన్న మీ హెడ్డింగ్ చూస్తే అనిపిస్తుంది, చెప్పి కొట్టారు, తిప్పి కొట్టారు అంటే మీది మీకు గుర్తొచ్చింది. మన క్యాప్షన్స్ రాసినట్టుంది ఇది. అంటే బాస్ సినిమాలకి రాసేవారు అలా. ఓకే. థియేటర్ ముందు ఏదో ఒకటి మన పేరు రాయాలంటే, సినిమా రిలీజ్ అంటే కాదు కదా, అక్కడ ఏదో క్యాప్షన్ పెట్టి రాస్తే అప్పుడు అది చదువుకుంటుండేవాళ్ళు అన్నమాట. మన కవిత్వం అంతా అప్పుడు చూపించేవాళ్ళు. ఇప్పుడంటే ఇండస్ట్రీకి వచ్చాక స్పీచ్, అప్పటికంటే ఎవడు పెద్ద బ్యానర్ కట్టాడు, ఎవడి బ్యానర్ మీద క్యాప్షన్ క్యాచీగా ఉంది. అప్పట్లో అవి ఉండే, ఏ ఫ్యాన్స్ మధ్య అయినా సరే, అరే చూడరా మా హీరోకి మేము ఎంత బ్యానర్ కట్టాం, చాలా బాగుండే అప్పుడు డేస్. అవునులేండి, అదొక బ్యూటీ. ఇప్పుడు ఆ బ్యూటీ మిస్ అయింది. షో వచ్చాక కల్చర్ చచ్చిపోయింది. కానీ అప్పుడు థియేటర్ ముందుకు వెళ్ళి మేము నించుని టికెట్ బుకింగ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, కట్అవుట్ పెట్టేటప్పుడు అంతా బాడీ పెట్టేసిన తర్వాత మన ఫేవరెట్ హీరో తలకాయ పెడుతుంటే అందరు క్లాప్స్ కొట్టి, ఆ డేస్ వెరీ మెమరబుల్ డేస్. అదే. సో అక్కడ నుంచి వచ్చాం కాబట్టి మాకు థియేటర్లో ఇది ఏది పండుద్ది, థియేటర్ టైమింగ్ ఏంటి, ఆడేనకి మేము ఏది మల్టీప్లెక్స్ లో చూడం. నేను, రాజేష్ అందరం సింగిల్ స్క్రీన్ ఆడియన్స్. జగదాంబ, మన భ్రమరాంబ, శ్రీరాములు, విమలో, సింగిల్ థియేటర్లు, మాస్ థియేటర్లు మంచి మాస్ చూడాలి సినిమా. అందుకే చెన్నైలో హిస్టరీకి కూడా మాస్ లో అరుస్తుంటారు సీన్లకు కూడా. అంటే ఎంత ఎమోషనల్ సినిమా అయినా హై మూమెంట్స్ ఉంటాయి, రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో హై మూమెంట్స్ ఉంటాయి. అదేలేండి. కానీ మీరు చాలా ఇంటర్వ్యూలు, చాలా పైగా సైలెన్స్, ఆర్ఆర్ కూడా లేదు. భయం వేస్తుంది ఒంటరిగా, కొంచెం భరించడానికి కూడా. ఎందుకంటే ఎప్పుడైనా ప్రేమికుల్ని వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకోవడం కాకుండా వాళ్ళ ప్రేమను ఆడియన్స్ కూడా ప్రేమిస్తారు. అప్పుడు జరిగే ఏ ప్రమాదం అయినా ఆడియన్స్ కి ఒక రకమైన షాకే. అది మీరు స్కోర్ చేశారు కదా. మీరు చెన్నై లవ్ స్టోరీ మొత్తం ఒక్కసారి, ఎందుకంటే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇట్ ఈస్ నాట్ లైక్ ఎనీ అదర్ రెగ్యులర్ ఫిల్మ్. దాంట్లో మీ సోల్ ఉంది, మీ కన్విక్షన్ ఉంది, మీ స్టేక్ ఉంది. ఏదైనా తేడా వచ్చిందంటే లేచిపోతారు కదా. అన్ని జరిగిన దాంట్లో మెయిన్ హార్డెస్ట్ ఛాలెంజ్ అని చెప్పాలంటే, ఒక ప్రొడ్యూసర్గా, ఒక మనసున్న ప్రొడ్యూసర్గా ఏం చెప్తారండి? అంటే ఎవ్రీ ఫేజ్, అంటే ఇప్పుడు బిఫోర్ ఇది రాజేష్, ఇప్పుడు రాజేష్కి ఇప్పుడు రవి అనే కొత్త డైరెక్టర్ ఈ కథని మైండ్లోకి ఎక్కించుకొని తీయాలి. రాజేష్ తీసేయడం అయితే ఓ పద్ధతి, కొత్త డైరెక్టర్ తను రాసిన కథ తీయడం అయితే ఇంకో పద్ధతి. ఇప్పుడు రాజేష్ కథని రవి మైండ్లోకి ఎక్కించుకొని తన డైరెక్షన్ చేయాలి. సినిమా చూస్తే అన్నా ఇది ఫన్ ఫిల్మ్ కాదు. ఫన్ ఫిల్మ్ అయితే ఇక్కడ ఆ పని చేశాడు, ఇది వేసాడు. ఇది ఎమోషనల్ ఫిల్మ్.
రవి అనేవాడు చాలా ఎంటర్టైనింగ్ గా జోవియల్ గా నాతో పాటు 10 ఏళ్ళ నుండి ట్రావెల్ చేస్తున్నాడు మా తమ్ముడు లెక్క. చాలా సెన్సిబుల్ రైటర్ కూడా మనోడు ఎలా క్యారీ చేస్తాడు. ఇంతకుముందు హీరో చేసినవి అన్నీ కూడా ఫన్ లవింగ్ ఫిల్మ్. ఇది చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ చేయాలి, చాలా సెటిల్డ్. తెలుగు అమ్మాయి గౌరీప్రియ, అందులో వైష్ణవిని అలాగా చేసాం, ఇందులో గౌరీ తెలుగు అమ్మాయి. ఆ అమ్మాయి ఇంత పెద్ద సినిమా క్యాన్వాసం సినిమా చేయలే, డెప్త్ ఉన్న సినిమా చేయాలి. ఏం చేసింది? ఏదో అక్కడక్కడ వీళ్ళందరి మీద మనం రాజేష్ చెప్పింది అతను డెలివరీ చేయకపోయినా, మేకింగ్ లో సెటిల్డ్ గా ఉన్న సినిమా కిరణ్ మీద పండకపోయినా, ఎందుకంటే క్యారెక్టర్లోకి వెళ్తాక 2-3 రోజులు మన అడుగు పట్టింది. ఆ గౌరీ అనే అమ్మాయి తెలుగు అమ్మాయి ఎక్కడైనా ఈ గ్రాఫ్ తగ్గించిన ఇది అసలు ఇదిలో ఉండదు. ఇవన్నీ కూడా 4 చక్రాలు ఒక దీని మీద వెళ్ళినప్పుడు ఇది చాలా రిస్కీ అటెంప్ట్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, రిస్కీ అటెంప్ట్. దీంట్లోనే మీరు ఆ ఛాలెంజ్ అన్నది. బేబీ తర్వాత మేము రిస్క్ తీసుకోవాలనుకున్నాం నేను రాజేష్. ఎందుకంటే ఒక నార్మల్ సినిమా, ఒక లవ్ స్టోరీ, ఒక మళ్ళీ నెక్స్ట్ డోర్ గర్ల్ బాయ్ ఏదో చెప్పి ఒక మంచి మ్యూజిక్ వేసి ఒక యూత్ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుని చేసేస్తే ఈజీగా హిట్ కొట్టేస్తాం. బట్ ఏంటంటే మన కల్ట్ క్లాసిక్ ఇలాంటి ఓటి బేబీ తర్వాత కూడా నెక్స్ట్ ఏదో బేబీ వీళ్ళు ఏదో తీసేసారా అని అనిపించుకోకూడదు. తన కలర్ ఫోటో థియేటర్లో రాలా, ఓటీటీలో వచ్చింది. బేబీ అనేది మా ఇద్దరికి, తన అంతకుముందు హృదయకాలం చేశాడు, కొబ్బరిమట్ట అలా చేశాడు, నేను ఈ రోజుల్లో చేశా, టాక్సీ అలా చేశా. బట్ వీటన్నిటిని మించి బేబీ మమ్మల్ని వేరే ప్లేస్ లో కూర్చోబెట్టింది. బేబీ తర్వాత మళ్ళీ ఎమోషనల్ గా ఆ స్థాయికి తీసుకెళ్ళగలిగిన సినిమా చేస్తేనే విల్ బికమ్ ఏ ఫ్రాంచైజ్. నేను సాయిరాజ్ వాళ్ళు ఓకే దే ఆర్ ఫ్రాంచైజ్, వీళ్ళు చేయగలరు అనేది. లేకపోతే అది బేబీ 1 ఫిల్మ్ వండర్ అయిపోద్ది. కరెక్ట్. సో అందుకనే మేము ఇంత టైం తీసుకుని, ఇంత డెప్త్ ఉన్న సినిమా, ఇంత రిస్క్ తీసుకుని చేయాలనుకున్నాం. ఎందుకంటే హై రిస్క్ హై రివార్డ్ ఎప్పుడైనా. కరెక్ట్. నార్మల్ హిట్ కొట్టేస్తే కొట్టేసాం ఏదో అయిపోయింది అనుకోండి. నాకు మళ్ళీ ఈ రోజుల్లో అలాంటి సినిమా హిట్ కొడతాం చాలా ఈజీ. రాజేష్ కి ఒక కొబ్బరిమట్ట లాంటి సినిమా చేయడం చాలా ఈజీ. బట్ మళ్ళీ బేబీ తర్వాత మళ్ళీ ఆ డెలివర్ చేయాలంటే చాలా కష్టం. బట్ అదొక్కసారి డెలివర్ చేస్తే అర్థం అవుద్ది, ఓకే వీళ్ళ దగ్గర నుంచి వచ్చే సినిమాలకి ఒక ల్యాండ్ మార్క్ ఫిలిమ్స్ వస్తాయి అనేది. సో ఆ దీని గురించే చెన్నై లవ్ స్టోరీ చేశాం. అది మీకు ఒక రకంగా అది ఇంకో వేరే ఛాలెంజ్ కదా, మరో ఛాలెంజ్ కదా ఫ్రాంచైజీలో. ఇప్పుడు మీరేం చేస్తారో, మీరు ఏ రకంగా డెలివరీ చేస్తారు అనే దృష్టి మీ మీద పడిపోయింది కదా. మరి దాన్ని ఎట్లాగా మీరు హ్యాండిల్ చేయబోతున్నారండి? అంతే, మళ్ళీ మంచి సినిమాలు ఇవ్వటమే అంతే, గత్యంతరం లేదు. మళ్ళీ ఏదో టాకింగ్ పాయింట్ అయ్యే సినిమాలు ఇవ్వటమే. డిస్కషన్ అవ్వాలి. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు, బట్ డిస్కస్ చేయని వాడు ఉండవు. కరెక్ట్. డిస్కషన్ అయ్యే సినిమాలు చేయాలి. ఎందుకంటే ప్రతి సినిమా ప్రతి ఒక్కరు నచ్చాలని లేదు, కానీ డిస్కస్ చేస్తారు చూసి, అలా డిస్కషన్ పాయింట్ అయ్యే సినిమాలు చేయాలి. కానీ మీరు ఎక్కువగా నిబ్బి లవర్స్ బేబీ అదే ఇది లవ్ కంటెంట్, అది హ్యూమన్ రిలేషన్స్ లో ఎక్కువ లవ్వే డామినేట్ చేస్తుంది అనుకోండి. బిట్వీన్ ఎనీ టూ, ఇద్దరు మేల్ ఫ్రెండ్స్ లో కూడా లవ్వే డామినేట్ చేస్తుంది. మీరు ఇది కాక మీరు ఒక పర్సన్ గా, నేను ఐ వాంట్ టు రియల్లీ నో, మీకు నచ్చిన ఇంకొక ఇమోషన్ ఏంటండి? బాగా బాగా ఇష్టమైన ఇమోషన్ గురించి చెప్పాలంటే మీరు, మీ దగ్గర చాలా షేడ్స్ ఉన్నాయి, మస్తు షేడ్స్ ఉన్నాయని. ఫన్ ఇష్టం, ఫన్ ఎంటర్టైన్మెంట్. కానీ మీరు మాటల్లోనే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మీ పనుల్లో ఉండదు. సినిమాలో ఉండట్లేదు అంటారా? మీ పనులు అంటే మీ సినిమాలే కదా, ఇంకేంటి మీరేం చేస్తారు? నెక్స్ట్ చేసే సినిమా ఎంటర్టైన్మెంట్ చేస్తాను. నాకు అంటే డిఫరెంట్ జానర్స్ చేయడం ఇష్టం. కాకపోతే అందులో లవ్ ఎక్కువ. అంటే ఇప్పుడు థియేటర్కి వస్తుంది యూతే ఎక్కువ, ఫ్యామిలీ ఫ్యామిలీస్. అంటే ఫస్ట్ టికెట్ కొనేది మార్నింగ్ షోకి ప్రీవియల్కి యూత్ కొంటారు. ఎందుకు నా యూత్ ఎక్కువ కనెక్ట్ ఉంటాను మరి. సో నాకు ఎక్కువ యూత్ సినిమాలు చేయాలనిపిస్తుంది. అదేలేండి, రాజ్ కపూర్ గారు అంత ఓల్డ్ అయ్యాక కూడా బాబీ తీసాడు యూత్ కనెక్ట్ లో. అంతకుముందు మేరనామ్ జోకర్ తీసి బాగా మొత్తం ఆస్తులన్నీ అమ్ముకుని బాబీతో మళ్ళీ భారతదేశాన్ని అంతా కుదిపేశాడు. ఆ కనెక్ట్ ఎప్పుడైనా మంచిది అనుకోండి, ఆ కాన్సెప్ట్, ఆ ఓరియంటేషన్. కానీ ఈ ప్రయాణంలో ఒక నిర్మాతగా మీరు ప్రతి అడుగు వేస్తున్నప్పుడు ఈ టెన్షన్ అన్నది ఉంది చూడండి, స్ట్రెస్, టెన్షన్ కూడా కాదు స్ట్రెస్, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు సార్ మీరు? మీరు ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు ఏదో క్వైట్ ఎంగేజ్డ్ గా మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదో మీ బుర్రలో ఇంకోటి తిరుగుతూ ఉంటుంది.
ఓపెన్గా స్ట్రైట్గా ఫ్రీగా మాట్లాడుతున్నట్టు ఉండదు ఎప్పుడు. అవును యు ఆర్ ఆల్వేస్ ఆక్యుపైడ్. అవును అది స్ట్రెస్సే. అవును. అది ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు? స్ట్రెస్తోనే హ్యాండిల్ చేస్తారు. ఇలాంటి కథలు ఎంచుకోవడమే స్ట్రెస్. ఇంకా దాన్ని డెలివర్ చేయడం అనే ప్రాసెస్తోనే హ్యాండిల్ చేయాలి దాన్ని. ఇంక మనకి వేరే ఆప్షన్ లేదు. అదేలేండి. నో, ఇట్ ఈస్ వెరీ హైలీ కమెండబుల్. ఏదో మామూలుగా మా సినిమాలు తీసేసి ఏదో పద్ధతిలో హిట్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు మాస్ ఫిల్మ్స్తో. బట్ ఈ సినిమాలు అన్నవి వేరే కేటగిరీ కదా, అవును సెపరేట్ కేటగిరీ. అవును. అలాంటి కేటగరైజ్ అవ్వడం మీకు నచ్చుతుందా? నచ్చుతుంది. Stamp అయిపోవడం. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంతమంది బాగా డబ్బులు ఉన్న ప్రొడ్యూసర్లు ఉన్నారు, బ్యాకింగ్ ఉన్న ప్రొడ్యూసర్లు ఉన్నారు. మరి ఎస్కేను ఒక మార్క్ వేసుకోవాలంటే, సాయిరేష్ మార్క్ వేసుకోవాలంటే మాకు ఈ టైప్ ఆఫ్ సినిమాలు తీస్తేనే ఇది. సో ఒక 2-3 సినిమాలైనా మేము ఇలాంటివి తీస్తే కానీ అందరం ఓకే చూడరు కదా. అంతే అఫ్ కోర్స్. కానీ ప్రొడ్యూసర్గా మీకు అరవింద్ గారు, గీతాట్స్ అవి మీకు బ్యాకింగ్లు లేవండి ఈ సినిమాకి లేరు. ఈ సినిమాకి? బేబీకి ఉన్నాయా? బేబీ వరకు కొంతవరకు టాక్సీ వాళ్ళ కలిసి చేసాం. బేబీ వరకు కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది. మిగతాది నేనే పెట్టుకున్నా, నేను మారుతి పెట్టుకున్నాం. ఈ సినిమాకి ఇంకా బయటకి మాస్ మేకర్స్ అని బ్యానర్ పెట్టి సినిమాలు చేయడం, బేబీ నుంచే ఇండివిజువల్గా సినిమాలు చేయడం మొదలు పెట్టాం. అకార్డింగ్ టు మై క్రేజ్. అంటే ఎవరిదైనా మారల్ సపోర్ట్ ఉంది కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది నేను సాయిరాజ్ ఫండ్స్ రైజ్ చేసుకున్నాం. సో సంహవ్ మైత్రి మేకర్స్ హెల్ప్ చేశారు. మైత్రి వాళ్ళు ఇప్పుడు మైత్రి ఉన్నారు బ్యాక్గ్రౌండ్. యా అదేలేండి, మంచి పని చేసి మీరు మార్క్ సంపాదించుకున్నారు కదా. జెన్యూన్ పీపుల్ వీళ్ళు అనేది మార్క్ వచ్చింది కాబట్టి ఎవరైనా వచ్చి నిలబడతారు. అప్పుడు అమ్మేసిన ఫ్లాట్ మళ్ళీ కొనుక్కున్నారా? లేదు, బేబీ టైంలో ఇంకా కొనలేదు. అదే మీరు ఎప్పుడో స్టేజ్ మీద ఇల్లు కూడా లేదు నాకు ఏదైనా ఎక్కడ అన్నారు. అవును, ఇంకా కొనలేదు. మరి అంత పెద్ద హిట్ అయ్యి ఏం చేశారండి డబ్బులని? ఇంకా కొనాలి. మళ్ళీ సినిమాల మీద పెట్టాం. దీని మీద పెట్టేశారు మళ్ళీ? ఇంకో 3-4 సినిమాలు జరుగుతున్నాయి, వాటి మీద పెట్టాం. ఓకే. ఇల్లు వాటి కన్నా కూడా కిక్ ఇచ్చేది ఇదే. ఇప్పుడు రెంటింట్లో ఉన్నా అయిపోద్ది కదా. సినిమా అనేది కాదుగా, రెంట్ సినిమా చేయలేక మన సొంత సినిమా చేయాలి. అదేలేండి. అంటే మీరు మీకున్న సర్కిల్లో మీకున్న కాంటాక్ట్స్, ఆ వాల్యూస్ మీద ఒక రీజనబుల్లీ బిగ్ హీరో ని తెచ్చుకోగలరు మీరు? తెచ్చుకోగలరు. మరి ఎందుకు చేయరండి అసలు? ఆ ప్రయత్నమే చేయరు మీరు? నాకు అంటే కంటెంట్, ఇప్పుడు నేను అలాంటి కథ చేస్తున్నప్పుడు దానికి ఆ హీరో అవసరం అవుతారంటే వెళ్ళి తెచ్చుకుంటాను, వెళ్ళి అడుగుతాను. చాలామంది హీరోలు వాలంటీర్గా చెప్పారు, నువ్వు కథలు బాగా చేస్తున్నావు, నువ్వు రాజేష్ మా ఇది ఎప్పుడైనా చెప్పి ఏదైనా మంచి కథ తీసుకురా. చాలామంది ఐఎమ్ వెరీ హ్యాపీ టు థ్యాంక్ఫుల్ టు అడిగారు. బట్ నాకు ఇది కథకి వాళ్ళ దీన్ని పెట్టి, అంటే నేను అనుకున్నా బేబీ తర్వాత ఇంకొక కంటెంట్ ఓరియంటెడ్ 1-2 సినిమాలు కొడితే అప్పుడు సెట్ అవుతారు అందరూ. నన్ను అలా ఏం కాదు, మనం సెట్ అవుతాం. మనం ఎవరిని సెట్ చేయలేం, మనం సెట్ అవుతాం. అంటే మనం అంటే ఒక ఒపీనియన్ వస్తుంది. కరెక్ట్. అప్పుడు దిల్ రాజు గారు ఒక ఇంప్రెషన్ 2-3 హిట్లు కొట్టగానే రాజు గారు అన్నప్పుడు ఒక ఇంప్రెషన్ వచ్చింది. ఆయనే ఇన్స్పిరేషనా మీకు? అంటే నేను చూసినప్పుడు సినిమాల్లోకి వస్తున్నప్పుడు దిల్ రాజు గారు కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేశారు. మైత్రి మూవీస్ వాళ్ళు ఫస్ట్ నుంచి ఒక స్టార్స్ తో సినిమాలు చేశారు. అవును. వాళ్ళు ఒక రకంగా, దిల్ రాజు గారు ఒక రకంగా. నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు సినిమాలు తీస్తున్నా స్టార్ట్ చేసినప్పుడు, సో నేను ఇప్పుడు పెద్ద బడ్జెట్ సినిమాలు తీయలేను. సో నేను కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు 2-3 తీసి కొడితే అప్పుడు మార్కెట్ నన్ను నమ్ముద్ది, ఆడియన్స్ నన్ను నమ్ముతారు, హీరోలు డెలివర్ చేయగలడు అని. సో అందుకనే కొన్ని అన్ని కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేసాం. అంటే నాకు దీని వెనకాతలు మీ స్వార్థం ఎక్కువ కనిపిస్తుందండి. ఎలా అంటే మీకు ఇప్పుడు వరకు వచ్చిన ఇమేజ్, మీ స్పీచెస్, మీ పంచెస్, మీ ఫిల్మ్స్, ఓకే, మీకు ఒక అట్రాక్షన్ పబ్లిక్లో. ఎస్కేఎన్ అనగానే మీరు స్టేజ్ మీదకి వస్తున్నారని ఓమని అరుస్తారు, ఒక హీరో పన్ను కోసం అరుస్తారులేండి, పన్ను కోసం అరుస్తారు. అదే వాట్ ఎవర్, ఒక ఇమేజ్ ఒక ఎంటర్టైన్మెంట్ హీరోకి ఉన్న కైండ్ ఆఫ్ ఫాలోయింగ్. ఎస్కేఎన్ వస్తున్నాడు అనగానే ఎంటర్టైన్ చేయడమే కదా, మీరు కంటెంట్ చెప్తూ ఎంటర్టైన్ చేసి మాట్లాడతారు మీరు. మన కూడా అదే అన్నారు మీరు.
నేను ప్రమోషన్స్ చూసుకోవాలి, సాయి రాజేష్ ఎమోషన్స్ చూసుకోవాలి. ఈ స్వార్థం ఏంటంటే మీరు ఒక ఇమేజ్ వచ్చి చేస్తే ఒక హీరోని ఒక హీరోతో, అప్పుడు మీరు సేఫ్ లో ఉంటారు, లేకపోతే హీరోతో చేసుకుని బతుకుతున్నారా అని అంటారని ఏదైనా భయం ఉందా మీకు? అలానేం కాదు. నా ఇదేంటంటే రేపు ఏ హీరో నన్ను నమ్మకపోయినా, ఏ హీరో నాకు ఇవ్వకపోయినా, నేను చిన్న సినిమా తీసుకున్నా ఆ సినిమాకి ఎవరో ఒక ఫేస్ కావాలి. ఆ సినిమాకి ఫేస్ కనీసం నా ఫేస్ పెట్టుకున్నా సరే, అంటే అప్కమింగ్ స్టార్స్ వేరే ఈడేదో తీస్తాడులేరా అని ఏదో టిక్కెట్లు తగాలి. ఆ మినిమం అనేది బేసిక్ నా దగ్గర ఉండగలిగితే రేపు హీరో తీసిన రోజు అది యాడ్ అవుద్ది. సో నేను అనేవాడు జీరోలో ఉండకూడదు, 10, 20, 30 ఏదో ఒక మార్క్స్ తెచ్చుకుంటే అవతల ఉన్న వాళ్ళది నాదే యాడ్ అవుద్ది. సో బేసిక్గా నేనంటూ అనేవాడు జీరోగా ఉండకూడదు అనేది నా కరెక్ట్. అయితే నేను అన్నది అది స్వార్థం కావచ్చు, లేకపోతే ఒక ఇమేజ్ బిల్డప్ అంటే బిల్డింగ్. నా సినిమాలన్నిటికీ ఎవరో ఒక స్టార్ని తీసుకొచ్చేవాడిని, గెస్ట్ని. అందరూ ఆ రోజు బిజీగా ఉండి ఎవరు రాకపోతే నాకు భయం వేసేది. ఈ రోజు ఎవరు రాలేదనుకోండి, అప్పుడు నా సినిమాకి ఏంటి, ఎవడు మాట్లాడతాడు, ఎలా జనాల్లోకి వెళ్ళొద్దని టెన్షన్ వేసేది. అందుకని నేను మాట్లాడటం మొదలుపెట్టా. అంతకుముందు నేను మాట్లాడేవాడిని కాదు. కనీసం నా సినిమానన్నా నేను ప్రమోట్ చేసుకోవాలి అంటే నాకు కొద్దిగా మాటలు వచ్చు కాబట్టి, జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుంచో, లేకపోతే చిరంజీవి గారి అభిమానంగా త్రివిక్రమ్ గారి ఇన్ఫ్లుయెన్స్, ఏదో రకరకాల క్యాప్షన్స్ రాసినప్పటి నుంచి ఇవన్నీ కలుపుకొని మాట్లాడటం మొదలుపెట్టా. సో ఏవో వైరల్ అయినాయి కొన్ని, అదే పోల్ రెక్కలు తేన్ చుక్కలు నేను మర్చిపోను. సో అవన్నీ వైరల్ అయినాయి కాబట్టి ఏదో ఒక పర్సనాలిటీ డెవలప్ అయింది. అది ట్రోల్ చేశారు, ఇది చేశారు, ఎనీథింగ్ ఐ విల్ ఫీల్ ఎనీథింగ్ పాపులారిటీ కదా. అది మీరు ఏమనుకున్నా నేను తీసుకుంటా, మీరు మంచి అన్నా తీసుకుంటా, చెడన్నా తీసుకుంటా. నా ఫేస్ని ముందుకు తీసుకెళ్లారు మీరు అందరూ, థ్యాంక్ యూ. సో నేను కోరుకున్నది నాకు వచ్చింది. అది మీరు మంచి సైకలాజికల్ పాయింట్ అండి అది. ఎవరిని పిలవాలి? కొన్ని సినిమాలకి పాపం నిజంగా ఒక రేంజ్ ప్రొడ్యూసర్లు సినిమాలు చేస్తారు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఒక స్టార్ని, ఒక మీడియం రేంజ్లో స్టార్ని కూడా తెచ్చుకోలేరండి. పాపం ఉన్న హీరోలే తక్కువ కదా. సో అన్నిటికీ ఒకసారి అవైలబుల్ ఉంటారో ఉండకపోరు. నా సినిమాలు అన్నిటికీ వచ్చారు పాపం. ఏదన్నా రోజు రాని రోజు ఏంటి అని టెన్షన్ వేస్తుంది. ఒక రోజు లేరు ఎవరు ఊళ్ళో, అప్పుడు నేను ఎవరికో ఫేస్ ఉండాలి కదా. సరే ఇప్పుడు ఈ సినిమాలో కిరణ్ ఉన్నాడు, ఎవరన్నా తీస్తే అప్కమింగ్ వాళ్ళతో నేను కంటెంట్ ఓరియంటెడ్ తీస్తే నేనన్నా మాట్లాడాలి. మీరు మాట్లాడితే చాలు ఇప్పుడు యాజిటేజ్గా. బట్ మొన్న చెన్నై లవ్ స్టోరీకి మీరు ఏకంగా చిరంజీవి గారినే, అదే అసలు ఎలా సాధ్యమైందండి? ఆయనేమో ఓ పక్కన 158లో బిజీగా ఉన్నారు, గెటప్ లో ఉన్నారు. బాస్కి నా మీద ఉన్న అభిమానం, బాస్ అంటే నాకున్న అభిమానం. టాక్సీ వాళ్ళకి ఇంటికి పిలిచి అప్రిసియేషన్ చేశారు. బేబీకి సక్సెస్ మీట్కి వచ్చారు. దీనికి ప్రీ రిలీజ్కి ముందే ఇచ్చి ఒక పుష్ ఇచ్చి మమ్మల్ని, అలా అంటే బడ్జెట్ ఎక్కువైంది ఈ సినిమా. సో రిలీజ్కి ముందు మాకు ఒక జైంట్, మాకు అలాగా ఒక హస్తం కావాలి. సో అందుకే నేను సాయి రాజేష్, అందుకు మా సినిమాలన్నీ కూడా ఫస్ట్ కార్డ్ ఆయనకి వేస్తాం కాబట్టి వెళ్ళి బాస్ దగ్గరికి వెళ్ళి చెప్తే, మా పైన అంత బిజీలో ఉన్నా సరే, అంత ఇల్లు ఉన్నా సరే, గెటప్లో ఉన్నా సరే, అవన్నీ పక్కన పెట్టి మా కోసం వచ్చి మంచి మైలేజ్ వచ్చింది కదా సినిమాకి, తిరుగులేని మైలేజ్. ఇంకంతకన్నా ఇంకెవరు కరెక్ట్. ఈ చెన్నై లవ్ స్టోరీ అనే మొత్తం ఈ టోటల్ ఈ ల్యాబొరేటరీ వర్క్లో మొత్తం అది సినిమా కాదు, కంప్లీట్గా ఒక ఆక్సిజన్ క్రియేట్ చేయడం లాంటిదో, లేకపోతే ఒక హైడ్రోజన్ క్రియేట్ చేసే ల్యాబొరేటరీ వర్క్ ఉంటుంది చూడండి, అలాంటిది. అది లాస్ట్కి ప్రొడ్యూస్ అవ్వడం అన్నది కెమికల్ రిజల్ట్, కెమికల్ రిజల్ట్. బట్ దాంట్లో మీరు ఇప్పుడే చెప్తున్నారు బడ్జెట్ ఎక్కువైందని. ఎందుకు ఎక్కువైందండి బడ్జెట్? కొద్దిగా అంటే సినిమా ఏదో రిచ్గా చేయాలన్నా, అదే మంచిగా చేయాలని, రిచ్గా చేయాలని కాదు కానీ మంచిగా చేయాలి. దీనికి ఖర్చుగా వెనకాడకుండా. దేనిలో ఖర్చు ఉంది? మీరేమో ఇంకా మేము కిరణ్ అబ్బవరం గారికి ఇంకా మేము పూర్తిగా అమౌంట్ కూడా ఇవ్వలేదని చెప్పారు. అవును, ఇంకా ఇవ్వలేదు, ఇవ్వాలి. ఇవ్వాలి. మరి దేనికి మీరు ఎక్కువగా 100 days మించి చేసాం, వర్కింగ్ డేస్. ఓకే, వేరియస్ చోట్ల చేసాం, వేరియస్ ప్లేసెస్లో, వైజాగ్, చీరాల, చెన్నై, పాండిచ్చేరి అన్నీ చేసాం, డాల్బీ అట్మాస్ చేసాం, ఇన్ని చేయడం వల్ల ఖర్చు పెరిగింది.
60-70 డేస్లో చేసేయచ్చు సినిమాల్ని. కరెక్ట్. సో 100 డేస్ మించి చేసాం, ఎందుకంటే ఆ సముద్రం ఒడ్డున చేసాం. గాలి వస్తే అన్ని డేస్ మొత్తం షూట్ చేయలేము అనమాట. సో అలాంటప్పుడు వర్కింగ్ అవర్స్ తగ్గిపోయాయి. అదే ఆ పర్టికులర్ అట్మాస్ఫియర్ లో వెదర్ లో తీయాలి. అది పర్టికులర్ పాండిచ్చేరి టెంపుల్లో పర్టికులర్ లైటింగ్లో చేయాలి. అది అప్పుడు రోజుకు 3-4 గంటలే చేయగలం. సో అలా వర్కింగ్ డేస్ పెరిగాయి. సో అలా పెంచుకుంటూ వెళ్ళాం. కిరణ్ గారి మార్కెట్, కిరణ్ అబ్బవరం మార్కెట్ డైమెన్షన్, అది మీకు సినిమాకి ప్రైర్ ద రిలీజ్ ఏమైనా హెల్ప్ అయిందండి? హెల్ప్ అయిందండి, ఎందుకంటే ఆయన 2 వరుసగా హిట్లు అవ్వటం, మాది బేబీ మంచి హిట్ అవ్వటం, నాది సాయిరాజ్ కాంబినేషన్. సో ఒక నాన్ థియేటర్కల్స్ క్లోజ్ చేయడానికి, అలాగే థియేటర్కి ముందు అడ్వాన్సులు తీసుకుంటాకి, మా దగ్గర అందరి దగ్గర నుంచి అడ్వాన్సులు తేవడం, తన డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అది కొంతవరకు హెల్ప్ అయింది. ఓకే ఓకే, మంచిగానే హెల్ప్ అయింది. రిస్క్ నుంచి బయటకు వచ్చేసినట్టేనా మీరు? రిలీజ్ అయ్యాక రిస్క్ నుంచి బయటకు వచ్చారు. సో ఫైనాన్షియల్లీ నౌ యూఆర్ ఆన్ బోర్డ్. ఫైనాన్షియల్ హ్యాపీ, ఆన్ బోర్డ్. సో నో రిగ్రెట్స్? నో రిగ్రెట్స్. అంటే నాకు ఫైనాన్షియల్ కన్నా కూడా బేబీ తర్వాత మళ్ళీ బ్లాక్ బస్టర్ కొడతాం అనే ఇది, అది మోర్ నాకు డిజైరబుల్ థింగ్, కొట్టాలి అనేది. ఇది ఆ వర్డ్ వచ్చేసాక ఇంకా నాకు ఇందులో డబ్బుల కన్నా కూడా అది 10 times ఎక్కువ, అది ఎక్కువ కిక్. బేబీ తర్వాత మళ్ళీ డెలివరీ చేశాను, ఎందుకంటే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడుతున్నది చాలా చాలా టఫ్ టాస్క్ అయిపోయింది, కష్టమైన విషయం ఎవరికైనా. ఒక 2-3 ప్రొడ్యూసర్లు తప్ప ఇండస్ట్రీలో ఎవరికి ఇది లేదు. సో అలాంటి టైంలో ఇలాంటి రిస్కీ సబ్జెక్ట్స్తో, రిస్కీ ఎక్స్పెరిమెంటే ఒక రకంగా చేయాలి చెప్పాలంటే కదా. అంతే. వీఆర్ థ్యాంక్ఫుల్ టు కిరణ్, ఎందుకంటే హీరోలు ఒప్పుకోవడం కూడా చాలా ఇది. అవును. ఎలా ఒప్పించారండి కిరణ్ని? నమ్మాడు పాపం, ఆయన నమ్మాడు, ఫస్ట్ నుంచి నమ్మాడు, కథ చెప్పగానే నమ్మాడు. నమ్మి ఈజ్ టోటలీ ఇన్ టు ద క్యారెక్టర్. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు. నాకు బాగా ఇష్టం. మేకింగ్లో తనతో పాటు చాలా ఫ్రెండ్ అయిపోయాడు. తనకి మాకెంత సినిమా ఎంత కసో, మాకెంత ప్యాషనో తనకి అంతే. రూటెడ్ దీని నుంచి వచ్చి, ఒక రాయలసీమ నుంచి, వితౌట్ బ్యాక్గ్రౌండ్, ఇంత కసిగా కష్టపడే హీరోని నేను చూడాల. అవును, ఇది ఒప్పుకోవడానికి కొంచెం బాగా జడ్జిమెంట్ ఉండాలి, లేదా బాగా పిచ్చి ఉండాలి అలాంటి క్యారెక్టర్ చేయడానికి కదా. దాని క్యారెక్టర్గా ఎలా చెప్తారు మీరు? అది రియల్లీ వెరీ గుడ్. ఇప్పుడు సాయి రాజేష్ గారి కథని రవి నంబూరి కంప్లీట్గా తను డైరెక్ట్ చేసేటప్పుడు ఎక్కడైనా సాయి రాజేష్ డైరెక్ట్ చేస్తే మంచిది కదా, బేబీ హిట్ కొట్టున్నారు, సెకండ్ ఫిల్మ్కి మీకు నెక్స్ట్ ఫిల్మ్కి ఫైనాన్షియల్గా మార్కెటబిలిటీలో చాలా మంచి అడ్వాంటేజ్ అవుతుంది అని మీకు ఎప్పుడు అనిపించలేదండి? అలా అనుకుంటే ఒక సినిమా చేయగలం కదా. రాజేష్ సినిమా చేస్తే ఒకటే చేయగలం, రాజేష్ కథలతో చేయాలంటే 2-3 చేయగలం. పైగా రాజేష్ హిందీ బేబీ చేస్తున్నాడు, సో రాజేష్ సినిమా చేయలేడు. అలానే మంచి కథని దీన్ని ఇది చేయలేము, పక్కన పెట్టలేము. పైగా మాతో పాటు ట్రావెల్ అవుతున్నాడు. బేబీలో కూడా తను కొంత హెల్ప్ చేశాడు రవి డెబ్యూట్ సినిమాకి సినిమా కథ అయితే బాగుంటుందని రాజేష్ అనుకున్నాడు. రవిని సెలెక్ట్ చేయడం థాట్ రాజేష్దే. అదే నేను రవి సినిమా చేద్దాం అనుకున్నాం, మారుతి గారు కలిపి సినిమా చేద్దాం అనుకున్నాను, రవితే ఎంటర్టైన్మెంట్ సినిమా. బట్ రవి ఈ సినిమాకి బాగుంటాడు అనే చాయిస్ రాజేష్దే. అదేలేండి. మీరు ఇంత అంటే మీరు మారుతి గారు మీరందరూ ఒక టీం కదా, ఒక టీమ్గా ఇవాల్వ్ అయ్యారు మీరు ఇండస్ట్రీలో. వాళ్ళు డైరెక్టర్లు అయ్యారు, మీరు ప్రొడ్యూసర్ అయ్యారు, ఇవన్నీ కూడా కదా. అందులో మారుతి గారు తాలూకా కాంట్రిబ్యూషన్ కూడా ఇందులో ఉందా? మారుతి గారు అప్పటికే ఒక పెద్ద సినిమా చేస్తున్నారు, దాంట్లో బిజీ ఉన్నారు. సో అందుకే ఆయన ఎక్కువగా, అంటే రవి మాకు పరిచయం చేసింది మారుతి గారు, చేసి తను సెన్సిబుల్ సినిమా చేయగలడు, ఎంటర్టైన్మెంటే కాదు తను బాగా హ్యాండిల్ చేస్తాడనే ఈ వర్డ్ ఇచ్చారు. సో బట్ కథ పరంగా ఇంకా ఆయనకి టైం లేకపోయింది, ఎందుకంటే ఆయన పెద్ద సినిమాలో బిజీగా ఉన్నారు కాబట్టి. సో దాన్ని రాజేష్ అండ్ రవి తీసుకెళ్లారు. ఫైనాన్షియల్గా కూడా ఒక పార్ట్నర్గా కట్టారా? అంటే తీసే సినిమాల్లో ఆయన ఎప్పుడు పార్ట్నర్గా ఉంటుంటారు. ఓహో, ఇప్పుడు దీనిలో కూడా? యా. ఓకే, అందుకే ఆయన ముందే టైటిల్స్ ముందే వేసారు. అదేలేండి.
అంటే అది ఆయన సినిమా రిస్క్ అయింది కదా రాజాసాబ్, అవును. దాని ఇంపాక్ట్ దీని మీద ఏం పడుతుందని ఏమనుకోలేదా మీరు? సినిమా టు సంబంధం లేదు. సినిమా టు సినిమా అంతే. అదేలేండి. అదే ఇప్పుడు మీరు కిరణ్ అబ్బవరం గారిని తీసుకొచ్చి ఇలాంటి ఒక పోయిటరీ, అది యాక్చువల్గా సినిమా కూడా అనడానికి వీల్లేదు, ఇట్స్ పోయిటరీ ఆన్ సెల్యులాయిడ్. అవును. అబ్సల్యూట్లీ. మీరు ఆల్రెడీ విజయ్ దేవరకొండతో సినిమా చేశారు కదా, అవును. మీరు ఆయనతో అలాంటి కనెక్ట్లో మీరు సినిమా చేయాలన్న ఇప్పుడు ఆలోచన రాలేదండి మీకు? విజయ్ గారితో వేరే కైండ్ ఆఫ్ ఫిలిం మైండ్లో ఉంది. అది కూడా ఇంకో టైప్ ఆఫ్ ఇది మైండ్లో ఉంది. అది ఎప్పటికి వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ నా మైండ్లో అయితే ఉంది. ఏముంది మీకు, లేడికి లేచిందే ప్రయాణం లాగా మీకు ఒక ఆలోచన రాగానే వెంటనే పెన్నును షాప్కి వెళ్ళి హిమాలయకి వెళ్ళి ఇన్ని పెన్నులు అన్ని పేపర్లు కొనుక్కుని బయలుదేరుతారు కదా. ఈ పాటికి దానికి టేక్ మైండ్లో డైరెక్టర్ ఉన్నాడు, ఒక కథ ఉంది, బట్ ఆయన బిజీగా ఉన్నారు, నేను ఈ సినిమాలు కంప్లీట్ చేస్తున్నాను, బట్ ఆయనతో ఒక టైప్ ఆఫ్ సినిమా చేయాలని ఐడియా ఉంది. అవునా? అంటే నాకు ప్రతి హీరోకి నాకు తెలిసిన క్లోజ్గా ఉన్న హీరోలు అందరికీ వీళ్ళతో ఇలాంటి సినిమా అయితే బాగుంటుంది అనే ఐడియాస్ ఉంటాయి. అవునా? ఐడియా వర్కౌట్ అవ్వాలి, అదే ఐడియా మెటీరియలైజ్ అవ్వాలి. అంటే మరి దానికి మీరు అన్నట్టుగా వాళ్ళ డేట్లు, వాళ్ళ అవైలబిలిటీలు అవన్నీ వెతుక్కోవాలి కదా. అవును. కానీ బట్ ఎక్కడో విన్నాను నేను, విజయ్ దేవరకొండతో ఇమీడియట్ గానే ఉంటుంది ఎస్కేఎన్ గారికి వాళ్ళకి అని ఒక చాలా బలమైన సోర్సెస్ లో విన్నాను నేను. ఇంకా మీరు చెప్పడానికి సంశయిస్తున్నారేమో. సంశయిస్తాం కాదు, వాళ్ళకి చేయాలని ఉంది. అంకుల్ గారు ఇప్పుడు అంటుంటారు మంచి, ఎందుకంటే విజయ్ గారితో, ఆనంద్తో, రష్మిక గారితో అందరితో సినిమాలు ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి క్లోజ్గా 3 సినిమాలు 4 సినిమాలు ట్రావెల్ ఉంది కాబట్టి నాకు ఎక్కువ క్లోజ్. వాళ్ళు మంచి కథ ఎప్పుడు తీసుకురానా, మంచి కథ తీసుకురా అని అంటుంటారు. సో ఆ కథ తీసుకెళ్ళి నేను ఒక మంచి కథనే డైరెక్ట్నే తీసుకెళ్ళడమే ఆలస్యం కదా. ఎలాంటి కథ ఉందండి ఆలోచనలో? ఊరికే మాట వరుసకి మీరు మొత్తం నాకు లవ్ స్టోరీ. మళ్ళీ దేవరకొండ గారు విజయ్తో కూడా మరి ఆయన యూత్కి ఐకాన్ కదా, ఒక టైప్ ఆఫ్ లవ్ స్టోరీలు అన్నిటికీ ఆయన ఆబ్జెక్ట్ కదా. కరెక్ట్. బట్ ఆయన కూడా ఈ మధ్య కొంచెం అంటే గీత గోవిందం తర్వాత ఆయన అనుకున్నంత మంచి హిట్ పడట్లేదు. మీరు ఆ కథలు గట్ట ఏమి సరదాగా ఫ్రెండ్లీగా కూడా విని మీ ఒపీనియన్స్ గట్ట ఏం చెప్పరండి? లేదండి, ఎవరికైనా మా కథలో ఆయన అంటే వీఆర్ నాట్ ఇన్ దట్ ఇమ్మీడియట్ టీమ్ కదా, బట్ ఆయన కూడా మంచి సినిమాలు చేస్తున్నారు. సో ఒక సినిమాకి ఒక రేంజ్ వస్తే ఒక సినిమాకి ఒక రేంజ్ రాకపోవచ్చు, బట్ హీఈస్ బిజీ అండ్ డూయింగ్ వెరీ గుడ్ కాంటెంట్ కదా. అంటే ఇప్పుడు ఆయన మీద ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు బాగా ఎక్స్పెక్టేషన్ ఉంది విజయ్ గారి మీద. సో ఆ ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అయ్యే కదా వస్తే మళ్ళీ స్కై ఇస్ ద లిమిట్. అదేలేండి. అంటే మీరు చాలా క్రిటికల్ థింకర్ కదా. ఇప్పుడు అందరినీ కొన్ని క్వశ్చన్లు అడగలేము సార్, ఇంటర్వ్యూకి చాలా మంది వస్తారు, వాళ్ళ స్కూలు వాళ్ళ తాలూకా లిమిటేషన్స్ లోనే ఏది అడిగినా అడగాలి. ఇప్పుడు మిమ్మల్ని అడగడానికి స్కై ఇస్ ది లిమిట్ చెప్పాలంటే. ఇప్పుడు మీరు విజయ్ దేవరకొండ గారితో సినిమా ఇది ఇలా జరుగుతున్నది, అరే మనం ఒకసారి వెళ్ళి కూర్చుని కాదు బాస్ అలా కాదు ఇలాగా అని ఎప్పుడు అనిపించదా మీకు? మా సినిమా చేయండి, మేము మంచి హిట్ ఇస్తాం మీకు అని చెప్పి. నేను ఎవరికి ఇస్తానే ఈ పదాలు నేను నమ్మను. సినర్జీ, ఎనర్జీస్, రెండు ఎనర్జీస్ కనిపిస్తే అదొక సినర్జీ అలాగా. సో నా మైండ్లో ఆయన ఇప్పుడు వచ్చే 2 సినిమాలు చాలా బాగుంటాయి అని నాకు ఆ కథ తెలుసు. రాహుల్ సంకృతి అని నాకు ఫ్రెండ్ కదా రాహుల్, కథ తెలుసు. మైత్రి ఆ సినిమాతో గట్టి కొడతాడు. అవును. రౌడీ జనార్దన్ కూడా ప్రామిసింగ్ ఉంది. ఇదైతే కథ తెలుసు నాకు, చాలా బాగుంటుంది ఆ సినిమా. అవునండి, అలాంటి వాళ్ళకి హిట్లు పడుతుంటే ఇండస్ట్రీలో ఒక కిక్కు వేరేగా ఉంటుంది. పెద్ద హిట్లు పడాలి వాళ్ళ ఇమేజ్కి తగ్గట్టుగా. వాళ్ళ బడ్జెట్లు కూడా అలాగ ఉంటాయి కదా, పెద్ద బడ్జెట్ల మీద వెళ్తుంటారు. మరి ఆనంద్ దేవరకొండతో బేబీ లాంటి తెచ్చి మళ్ళీ ఎప్పుడు ఆయన్ని రిపీట్ చేయబోతున్నారు? ఆయన 2-3 సినిమాలతో బిజీ ఉన్నాడు, మనం 2-3 సినిమాలతో బిజీ ఉన్నాం. ఓకే. సో ఆయన కూడా 2-3 సినిమాలు రిలీజ్ ఉన్నాయి కదా, సో మేకింగ్లో. అది ఆ బిజినెస్ ఫార్ములాని మీరు ఎంటర్టైన్ చేయరు కదా.
అలానే లేదు, ఇది బేబీ, ఇది చెన్నైలో స్టోరీ ఆనంద్ వైష్ణవ్తోనే చేయాలి కదా, కానీ మరి సెట్ అవ్వలేదు, సెట్ అవ్వలేదు, టైం లైన్స్ వల్ల సెట్ అవ్వలేదు. అంతేనా? ఆ, అందుకని చెప్పి టైం లైన్ సెట్ అప్పుడు ఏంటండి, మన కథ రాయటంలో లేట్ అయింది, అంటే కథ ఫుల్ ఫ్లెడ్జెడ్ కథ రాయటంతో లేట్ అయింది. సో అప్పుడు ఆనంద్ వైష్ణవ్ ఇంకో సినిమా చేయబోతున్నారు. సో మనం ఎట్ ఏ టైంలో అప్పటికే మనకి లేట్ అయింది, వెంటనే స్టార్ట్ చేయాలి. సో అందుకని ఎమికబుల్గానే మనం ఇది మళ్ళీ చేయాలి, ఒకటి మంచిది. బట్ ఏదైనా కిరణ్ అబ్బవరం కెరీర్లో మంచి హిట్లు ఉన్నాయి అతనికి. బట్ ఇదొక చాలా ఒక ఎపిక్ లాంటి హిట్ అండి ఇది. ఊరికే జస్ట్ కమర్షియల్ సక్సెస్, బేబీ అంతే అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు ఈ సినిమా కూడా మరి మీ బాస్తో సినిమా ఎప్పుడు అనుకోవట్లేదండి? ఇప్పుడు ఇంతమంది ప్రొడ్యూసర్లు, మీరు కథను మంచి కథను తీసుకెళ్ళగలరు చిరంజీవి గారి దగ్గరికి, ఎందుకంటే ఒక అభిమానే కరెక్ట్గా జడ్జ్ చేయగలుగుతాడు, ఇలా కావాలి. అనిల్ రావిపూడి గారు అది బాగా కట్ చేశాడు, శంకరవర ప్రసాద్ గారు ఆయన చెప్పాడు కొద్దిగా స్టేజ్ మీద, నేను అవన్నీ దీంట్లో నేను కంపైల్ చేశానని. గరణమ్మ ఆర్ఆర్ కూడా. మరి మీరు ఎప్పుడు అనుకోరు అలాగా చిరంజీవి గారితో సినిమా చేసినప్పుడు, సరే చెయ్యాలి మనం, ఈ కథ అయితే, ఇలాంటి కథ అయితే చిరంజీవి గారికి బాగుంటుంది అని మీకు ఎప్పుడు అనిపించదా? డ్రీమ్స్ లో కూడా ఉన్నాయి, డ్రీమ్స్ ఉన్నాయి. ఆ డ్రీమ్స్ లోంచి ఐడియాస్ ని మెటీరియలైజ్ చేసే డైరెక్టర్స్ రావాలి. ఎందుకంటే బాస్తో అంటే అదొక, బాస్తో నేను చేశానంటే అది నాకు ఒక పెద్ద అచీవ్మెంట్. దాన్ని నేను డెలివర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బాస్ చూడండి హిట్లు లేవు, బట్ బాస్తో నేను చేస్తే అది బ్లాక్ బస్టర్ అవ్వాలి, అది నాకు ఇంపార్టెంట్. సో బాస్ని అలా ప్రజెంట్ చేసే ఐడియాస్ ఉన్నాయి. ఆ డైరెక్టర్స్ వచ్చి ఈ ఐడియాని మ్యాచ్ చేసే కథ ఇస్తే బాస్ దగ్గరికి వెళ్తాను. ఎందుకంటే ఆయన మీరు నిజంగా కథ తీసుకెళ్ళి చెయ్యండి అని అడిగితే ఆయన తప్పకుండా చేసే అటాచ్మెంట్ మీకు ఉంది కదా. సో దాన్ని ఏదైనా ప్యారలల్ గా రన్ చేయడం, దాన్ని ఒక స్ట్రీమ్ లో దాన్ని వర్కౌట్ చేయడం అనే దాని మీద మీరేం కాన్సన్ట్రేట్ చేయట్లేదా? అంటే ఇప్పుడు నేను చేసే సినిమాలన్నీ ఈ రిస్కీ సినిమాలు ఉన్నాయి కదా, ఈ యూత్ సినిమాలు, ఈ హిందీ బేబీ వీటి నుంచి రాగానే బ్రెయిన్లోంచి ఇవన్నీ వచ్చేస్తాయి. సో అప్పుడు నా నెక్స్ట్ లీగ్ ఏంటి, నేను ఎట్టే వెళుతున్నాను అన్నప్పుడు నుంచి ఆ జోనర్ ఆలోచిస్తాను. ఇప్పుడంతా వీటిలో నా బ్రెయిన్ అంతా కూడా వీటి మీద ఉంది. సో నాకు ఎక్కువ ఆలోచించలేను, నాకు చాలా చిన్న బ్రెయిన్. సో 2-3 ఏళ్ళకి ఒక సినిమా చేస్తుంటా కదా, సో ఇన్ని ఆలోచించలేను. సో అది నా నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లీగ్ది అది. సో ఇప్పుడు ఈ లీగ్ లో కొడితే అప్పుడు ఆ లీగ్ లో ఆలోచించవచ్చు, అదే ఫైనల్స్ లోకి వెళ్ళచ్చు, అంతేనా? అవును, సెమీఫైనల్స్ బాగా ఆడితే ఫైనల్స్కి వెళ్ళాను. బాగుంది. చాలా అంటే ఒక మీ మీద ఒక రకంగా ఏదో చాలా మంది అనుకుంటారు, ఏదో ప్రాసలతో మాట్లాడుతుంటాడు స్టేజ్ మీద, ఈయన కేకలు ఎల్లు కేరింతలు కొట్టించడానికి అనే ఒక భావన మీ మీద కొంతమందికి ఉండేదండి. అది బేబీతో సగం చెరిపేశారు. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీతో పూర్తిగా తుడుచుకుపోయి మీరు ఒక మంచి మేకర్ అనే ఒక గుర్తింపు మీకు రావడం అనేది మాత్రం మీ కెరీర్లో మీరు ఎలాంటి చిన్న దశ నుంచి వచ్చారో నాకు తెలుసు. ఐ హవ్ సీన్ యూ గ్రోయింగ్. సో ఈ రోజున ఒక అచీవ్మెంట్ని మీరు సాధించినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ, మీరు మీ ద్వారా చాలామంది ఇప్పుడు ఎలాగైతే రవి నంబూరి ఈ సినిమాతో బయటకు వచ్చాడో, అలాగే మీ సినిమాల ద్వారా మంచి టెక్నీషియన్స్ బయటకు రావాలి, ఇంకా మంచి కథలు రావాలి, మంచి విజయాలు మీకు లభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్కేఎన్ గారు. గాడ్ బ్లెస్ యూ విత్ ఆల్ మైల్ స్టోన్స్ అండ్ ల్యాండ్ మార్క్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఎస్కేఎన్ గారు. అంటే ఆయనకి కొంచెం బాగా వీక్ అయిపోయి ఉన్నారు, ఈ చెన్నై లవ్ స్టోరీ దెబ్బకి నలిగి ఉన్నారు. రిలీజులు హడావిడి, సక్సెస్, ప్రేక్షకుల కరతాళ ధ్వనులు, జయధ్వానాల మధ్య బడలకంతా ఇంకా మెల్లిమెల్లిగా తగ్గుతుంది. అందుకని ఒక లైటర్ వెయిన్లో మాట్లాడారు. బట్ దేర్ ఈస్ ఎ లైఫ్ డీప్ ఇన్ టు ఎవ్రీ వర్డ్ దట్ ఈస్ స్పోక్. ఒక అనుభవం, దాంట్లోంచి వచ్చే ఒక ప్రయత్నం, దాని నుంచి వచ్చే ఒక విజయమే ఎస్కేఎన్ జీవితం. రైట్? యు వాచ్ this interview and enjoy. Thank you very much.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.